ఖర్జూరపు దాంట్లో చేసిన సిరప్. అవునండి. దాన్ని ఒక టీ స్పూన్ను ఆ ఎళ్ళనీరులో అంటే కొబ్బరి బోండం నీళ్ళల్లో కలిపి రోజు సేవిస్తూ రండి. ఐరన్ బాడీలో డెవలప్మెంట్ అవుతుంది. తర్వాత ఈ 5 వేళ్ళు ఇలా పట్టుకొని రోజు రాత్రి కానీ ఉదయం కానీ మీ కాళ్ళని ఒక టబ్లో నీళ్లు వేసి అందులోకి గల్లుప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా, అలాంటి కల్లుప్పుని ఒక 3 పిడుకులు అందులో వేసేయండి. వేసేసి 2 కాళ్ళు లోపల పెట్టేసి వేడి నీళ్ళు లైట్గా వేడి నీళ్ళు పెట్టేసి మీ చేతుల్లో ఈ ఈ ఈ 2 చేతులు ఇలా పెట్టుకొని ఈ 5 కలిపేలా దానిపైన మోకాళ్ళ పైన ఇలా రుద్దుతూ ఉండాలి. 5 వేళ్ళు ఇలా రౌండ్గా ఇలా చేస్తూ ఉండాలి. దానిపైన ఇలా చేస్తూ వస్తూ ఉంటే ఈ హీలింగ్ అవుతుందన్నమాట. ఈ ఏళ్ళలో ఉన్న పంచభూతాల తత్వాల లోపల పోయి అది హీలింగ్ అవుతుంది. ఇది యోగా. తర్వాత ఆ ఉప్పులో ఉన్నది శక్తి కూడా క్రిస్టల్ ఎనర్జీ అంటాం, అది కూడా కాళ్ళకి హీలింగ్ అవుతుంది. తర్వాత నేను చెప్పింది కూడా మీరు చేస్తూ వస్తే ఇవన్నీ సైన్స్ అనమాట. ఇది చేయడం వలన మీ కాళ్ళలో మళ్ళీ కూడా అవి ఏదైతే టిష్యూ అంటామో, పదరాలు అంటామో, ఆ టిష్యూ మంచిగా అయ్యి మళ్ళీ కూడా మీకు మోకాళ్ళ నొప్పులు దూరం అయిపోతాయి తల్లి. తర్వాత శనివారము మీరు విశేషంగా ఒక నువ్వుల నూనెతో ఒక ప్రమిదల పోసి మీ ముఖం చూసుకొని దాన్ని తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి గుడిలో పెట్టి దీపం వెలిగిస్తూ రండి. అమావాస్య రోజు ఎక్కడైనా దగ్గర కాలభైరవ దేవాలయం కానీ, లేదంటే యముడిది దేవాలయం కానీ, లేదా శనేశ్వర దేవాలయం ఉంటే అక్కడ నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తూ ఉండండి. ఆరోగ్యం చక్కగా సరిపోతుంది. అన్ని యోగాలు కలిసి వస్తాయి తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. వర్ణదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ నవదుర్గ గురించి వివరిస్తున్నారు. నవదుర్గ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క ఆచరణ విచారణలు ఉంటాయి. కానీ ఈ ఒక 9 రోజులు యుద్ధం జరిగిన ప్రసంగం కోసం ఏ దేవుళ్ళు ముహూర్తాలు పూజలు చేయకూడదు అని కాళికా పురాణం చదివితే కంప్లీట్లీ దీనికి అర్థమవుతుంది. ఈ 9 రోజులు కూడా కాళికా పురాణాన్ని పారాయణ చేస్తూ ఉంటారు కొందరైతే. కొందరు మానసికంగా వాళ్ళు సప్తశృతి పారాయణం కానీ, రోజు చండీ పారాయణాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా దేవిని ఆరాధన చేయడం చాలా మంచిది. దేవిని ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉంటారు. దీంట్లో ఒక్కొక్కరు ఈ నవదుర్గాలు అంటే విశేషంగా నవ అంటే 9 నవరంధ్రాలతో నిర్మాణమైన మనిషి. విశేషంగా ఒక మానవుడు 9 నవరంధ్రాలతో సృష్టి అయ్యి ఉంటాడంట. దీన్నే కూడా శ్రీచక్రం కూడా నవమేరు ఉంటాం. ఆ మేరు ఏముంటుందో 9 మేరులు ఉంటాయి. చూడండి ఎంత గొప్పగా ఇది వచ్చిందో. ఈ శ్రీచక్రానికి మనిషిలో ఉన్న నవద్వారాలు నవరంధ్రాలతో సృష్టి అయిన మానవుడు ఈ 9 రోజులు కూడా విశేషంగా భారతీయ సంస్కృతం ప్రకారం ఈ ఒక విశేషంగా శ్రవణము, కీర్తనము, మననము, స్మరణము, పాదసేవ, అంతేకాకుండా అర్చన, వందన, ధ్యాస, సఖ్య మరియు ఆత్మనివేదన అనే ఒక 9 విధాలుగా పూజ చేస్తూ వస్తారు. అంతేకాకుండా ఇక్కడ చూడండి ఈ నవవిధ భక్తి మార్గాలు ఇవి. అందులో చూడండి 9 అనే దానికి ఎంత ఒక ప్రాధాన్యత ఉంది ఇక్కడ అనేది. నవగ్రహాలు, నవధాన్యాలు, నవనిధులు, నవ వ్యాకరణాలు, తర్వాత నవశక్తులు, నవదుర్గాలు, ఇలా దుర్గామాత నవవిధాలుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన ఒక సంస్కృత సంప్రదాయంలో ఉన్నవి. అయితే ఇక్కడ విశేషంగా నవవర్ణ మంత్రము అని ఉంది. ఈ 9 రోజులు జపం చేయాల్సిన మూల మంత్రం. ఆ మంత్రాన్ని రోజు రాత్రి 9 నుంచి 12 లోపు ఆరాధన చేస్తారు. 9 నుంచి దాదాపు 12 గంటల లోపు ప్రతిరోజు దుర్గాదేవి మాత ముందు జపం చేస్తారు. అనుష్ఠానంగా ఉండి ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ప్రతిరోజు కూడా అలా 9 రోజులు జపం చేస్తూ ఉంటే 9 రోజులు అయిన తర్వాత అమ్మవారు ప్రత్యక్షంగా మనకి ఏదైతే సంకల్పం చేసి ఏదైతే సిద్ధిదాత్రయం చేసుకోవాలని చేసుకుంటామో ఆ ప్రతిఫలం మనకి లభించేస్తుంది. అయితే ఈరోజు మొదటి రోజు కదా, మొదటి రోజు శైలపుత్రి. 9 రోజులు కూడా 9 నవదుర్గాల్ని మనం పూజ చేస్తాం.
శైలపుత్రి, తర్వాత మూలా నక్షత్రం రోజు విశేషంగా సరస్వతి ఆరాధన చేయడం, ఒక్కొక్కరు ఒక్కొక్కటి విశేషత ఉంది. దాన్ని కూడా ఇప్పుడే వచ్చి తెలియచేస్తాను.